హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మా పిన్నితోని. ఇదివరకు లాస్ట్ టైం తిండి పోటీలో నేను చెప్పినా కదా, మా పిన్నికి ఇష్టమైనది ఏదైనా ఫుడ్ చెప్తే అది నేను వంటనైనా చేసి పెడతా, లేకపోతే తెచ్చైనా తిండి పోటీ పెడదామని ఫిక్స్ అయినా. అయితే మా పిన్నిని అడిగితే పిన్ని నేను ఇదివరకు ఎప్పుడు పన్నీర్ మండి తినలేదు అని చెప్పేసి అన్నదనమాట. మేము ఎట్లాగో చికెన్ మండి తీసుకుంటా ఉన్నాము, అట్లయితే పిన్నికి పన్నీర్ మండి పెడదామని చెప్పేసి పిన్నికి ఇష్టమైన పన్నీర్ మండి అంటే ఇదివరకు ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట పిన్ని. పన్నీర్ ఎన్నోసార్లు తిన్నది, పన్నీర్ కర్రీ ఎన్నోసార్లు తిన్నది, పన్నీర్ తిన్నది, పన్నీర్ ఇది పన్నీర్ అది ఎన్నో పన్నీర్ 100 సార్లు పన్నీర్ తెచ్చిపెట్టినా, లేకపోతే రోజు తిన్నా పన్నీరే ఫేవరెట్, పన్నీరే ఇష్టంగా తినేటట్టున్నది. అదే మనం ఇప్పుడు వండి పెట్టుకున్నాం కదా పోటీ, ఎప్పుడైనా ఇంట్లో వంట చేసి. అవును. అయితే ఈ రోజు మాత్రం ఒకసారి బయట నుండి పన్నీర్ బిర్యానీ. అవును, కొన్ని సందర్భాలలో పిన్ని గెలిచింది, కొన్ని సందర్భాలలో నేను గెలిచిందా. మరి ఎవరు గెలుస్తారు? అక్కడ పెట్టుకుంటే నేను గెలుస్తాను, ఇక్కడైతే నువ్వు గెలుస్తావు. వాస్తు శక్తి అక్కడనే బాగుందనంట. ఇక్కడ కూడా గెలిచిన ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక పన్నీర్ బిర్యానీ తిండి పోటీలో అందరు ఫిక్స్ అవుతారు కావచ్చు పిన్ని. ఇట్లా అంటే పిన్ని వర్షిని వాళ్ళ పిన్ని వచ్చిందంటే పన్నీర్ ఖచ్చితంగా ఉంటుంది అని అదనమాట. ఇంకో నేనైతే చికెన్ మండి పెట్టుకున్నా, దానికి సూప్ వచ్చింది, మైనస్ వచ్చింది. ఇంకా పన్నీర్ మండి అని అంటే ఇట్లా మండి వస్తుంది అని అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వరకు అక్కడ జమ్మికుంటలో పన్నీర్ మండి అని అంటే పన్నీర్ కొంచెం ఫ్రై చేసిన పీసులు వచ్చినాయి అనమాట, ఇట్లా ఫ్రై చేసిన పీసులు. ఇక్కడ మాత్రం చూడండి పన్నీర్ బటర్ మసాలా లాగా వచ్చింది. నాకు మాత్రం ఇక్కడనే నోరు ఉంటా ఉన్నది. పన్నీర్ వచ్చింది, మంచి పన్నీర్ బటర్ మసాలా చపాతీలు తెచ్చుకొని కర్రీ నంచుకొని తినడానికి వచ్చిందంట. మంచిగా గ్రేవీ కర్రీ వచ్చింది అనమాట. కానీ అట్లా అయితే కొంచెం నాకు అంత కొంచెం ఇష్టం అనిపించకపో అట్లా ఫ్రై లాగా వస్తే ఇట్లా వచ్చే పిన్నికి లక్ అని అనుకుంటా ఉన్నది. ఇంకో సూప్ కూడా వచ్చింది అనమాట. తర్వాత మా పిన్ని ఎప్పటికీ అంటే ఈ మస్క్ మిలన్ అదే తర్బూజా జ్యూస్ ఎప్పటికి వేసిస్తూ ఉంటుంది అనమాట. ఇగో ఈ తర్బూజా జ్యూస్ కూడా పెట్టుకున్నాం ఫ్రిడ్జ్లో, మనకి చల్లగా ఉన్నది, అది కూడా పెట్టేసుకున్నాం. లాస్ట్లో అరటి పండు. ఇవన్నీ ఫినిష్ అయిపోవాలి. ఎట్లాగో నేనే గెలుస్తాను అనుకోవడానికి అస్సలు లేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఒక్క గులాబ్ జామ్ ఒక్కటే మిగిలింది, మిగతా టక్క ఫాస్ట్గా గెలిచింది అనమాట. ఇంకంటే నేను ఎప్పటి పిన్ని తిండి పోటీ పెట్టుకుందామా, పిన్ని తిండి పోటీ పెట్టుకుందామని మా పిన్నికి కూడా అలవాటు చేసేసిన ఫాస్ట్గా తినడము. ఉత్తప్పుడైతే అసలు తిన చూడు, నాకన్నా కొంచెం పిన్నే ఇంకా కనబడతా ఉన్నది. నేను తిని కొంచెం ఎక్కువ ఏజ్ లాగా కనబడతాను. పిన్నే మస్తు అంటే ఒకటే పూట తింటా ఉంటుంది, ఫ్రూట్స్ మీద ఎక్కువ ఉంటుంది. మళ్ళీ 5 అంతస్తుల బిల్డింగ్ అయ్యి ఎక్కి దిగుట్లోనే కావచ్చు, అదే నెక్స్ట్ లిఫ్ట్ వచ్చినాక మనం ఆ పిన్ని లావుగా చూడొచ్చు కావచ్చు. ఇప్పుడైతే మెట్లు ఎక్కి దిగుడు వల్ల ఏమో కానీ కొంచెం అంటే యంగ్గా కనిపిస్తూ ఉన్నది నాకైతే. అయితే సరే మరి లేట్ చేయకుండా పిన్నికి బట్టి నా దృష్టి అంతా పన్నీర్ మీద ఉన్నది, కానీ ఇప్పుడు చికెన్ తినాలి అంటే ఇట్లా కొంచెం వెరైటీ అని ఇట్లా తెచ్చినట్టున్నారు. అవును పిన్ని, అవును. ఇద్దరికి వేరే లాగా ఉంటాయి, ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి. అంటే వర్షకి పన్నీర్ ఇప్పుడు అట్లా చూస్తే ఇష్టం, కానీ చికెన్ మండి అంటేనే వర్షకి ఇష్టం వాస్తవానికి. పన్నీర్ జ్యూస్ ఇలా వచ్చిందని నా మనసు కొట్టుకుంటాను, లేకపోతే ఫ్రై పీస్లు వస్తే ఆహా చికెన్ అన్నట్టే. పిన్ని నువ్వు కూడా ఇట్లా నాకు పన్నీర్ మండి నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు, ఇష్టం అని అన్నావు కదా అదనమాట. ఇంకా ఏదైనా షాపింగ్ చేస్తే చాలు వర్ష ఇక నేను కొత్త చీర కట్టుకున్నా, నువ్వు వీడియోలు చేస్తా ఉంటావు కదా, ఇది కట్టుకో అని చెప్తా ఉంటుంది. ఏదైనా పూసల దండ ఏదైనా తెచ్చుకున్నా ఇక వర్ష నువ్వు ఇది వేసుకోవాలి. ఇప్పుడు కూడా పన్నీర్ మండి నీకు ఇష్టం కదా వర్ష, నువ్వు తిను అని అంటే ఉన్నది మా పిన్ని అనమాట. పిన్నిలైనా అమ్మలైనా ఎప్పటికీ వాళ్ళ కోసమే ఆలోచిస్తారు కదా, వాళ్ళ సంతోషాన్ని వదిలిపెట్టుకొని. ఇప్పుడు రాహుల్ ఉంటే రాహుల్ గురించి, నేనుంటే నా గురించి, అజయ్ ఉంటే అజయ్ గురించి, అంటే బావ గురించి కూడా ఆలోచిస్తుంది, అల్లుడి గురించి కూడా ఆలోచిస్తుంది. పిన్ని ముఖ్యంగా తన గురించి తనకన్నా ఎదుటి వాళ్ళ ఇష్టం గురించి, వాళ్ళ ప్రిఫరెన్స్ గురించి ఎక్కువ చూస్తూ ఉంటుంది. అది నాకు బాగా నచ్చుతూ ఉంటుంది. నా గురించి ఆలోచించినప్పుడు బట్టల షాప్ కి వచ్చినప్పుడు అత్తమ్మ సెలెక్ట్ చేసింది ఒక టీ షర్ట్, అది అత్తమ్మ కోసం తీసుకున్నా, అది పక్కకేసిన. మా ఆయన ఒక వింత ఏమంటారు ఉన్నది అలవాటు. పిన్ని ఒకసారి మా చిన్నత్తమ్మకు పాయింట్ నచ్చిందని బూడిద కలర్ పాయింట్ తీసుకున్నాడు 3000 రూపాయలు పెట్టి. అది ఒక్కసారి తీసుకోలేదు, దబ్బున మా పిన్ని మనసు బాధపడుతుంది అని బాగా తీసుకున్నాడు, అంటే మా చిన్నత్తమ్మ మనసు బాధపడుతుంది అని తీసుకున్నాడు. కానీ అది ఒక్కసారి కూడా వేయలేదు, బీరోలు అట్లనే ఉంటుంది. ఇక పిన్ని కోసం ఏదైనా టీ షర్ట్ తీసుకుంటాడు, అంటే పిన్నికి బాగా నచ్చుతుంది అన్నట్టు ఆ కలర్. కిరణ్కి ఇది వేస్తే బాగుంటుందని ఆల్మోస్ట్ బావకున్న టీ షర్ట్లలో పిన్ని నేను కలిసి సెలెక్ట్ చేసినవి ఉంటాయి. కానీ పిన్ని కోసం ఒకటైతే పిన్ని బాగా నచ్చిందని తీసుకొని అది కూడా పక్కకు పెట్టిండు. అట్లనమాట. ఇక స్టార్ట్ చేయండి, ఇక చెప్తా అంటే పురాణం ఉంటది. రెడీ 1 2 3 స్టార్ట్. మైనస్ సాస్ అయిపోవాలి, పన్నీర్ అయిపోవాలి, అత్తమ్మది పన్నీర్ అయిపోవాలి, అవునత్తమ్మ అయిపోవాలి. అయ్యో అత్తమ్మ అటు పోసేంతలో పరిస్థితి సగం అయిపోయింది. అత్తమ్మ ఈసారి ఎందుకో వెనుకబడ్డది అనిపిస్తుంది, కొంచెం నర్వస్ చెప్తే ఆగుతుంది అని చూస్తాను. ఉబ్బిచ్చి నన్ను ఓడిపిద్దాం అనుకుంటాను మా బావ. బాగా కనబడుతుంది ఈసారి. లేదమ్మా ఇద్దరికి సమానమే.
జ్యూస్ అయిపోవాలి, మైనస్ సాస్ అయిపోవాలి, పన్నీర్ వాళ్ళకి పన్నీర్ అయిపోవాలి, చికెన్ వాళ్ళకి చికెన్ అయిపోవాలి, అన్నం అయిపోవాలి. పన్నీర్ పీసులు అయిపోవాలి పాపం. మరిగా సూప్ అది అంతా తాగుద్దా వర్ష? సూప్ అవసరం లేదు, మైనస్ సాస్ అయిపోవాలి. చూసి నా గురించి ఆలోచిస్తాను, సూప్ అంతా అయిపోతుందా పాపం వర్ష. అతను నీకు మైనస్ సాస్ రాలేదా? పెరుగు వచ్చింది, పిన్నికి మైనస్ సాస్ రాలేదు, పెరుగు వచ్చింది. అబ్బా పెరుగుతో ఉట్టిగా జుర్రేది మొత్తం టక్కడక. అవునా అమ్మ, అది వచ్చినా నేను కొంచెం కూడా తినకపోదు. తినమ్మా తిను. బాగుంది, ఇట్లా కూడా టేస్ట్ మంచిగా ఉన్నది, వెరైటీ ఉంది. అత్తమ్మ మాట్లాడితే గట్టిగానన్నా మాట్లాడు, లేకుంటే తినడన్నా తిను. నువ్వు మాట్లాడతాను అసలు ఎవరికి వినబడతలేదు. సూపు నీళ్ళలా ఉంది. ఇట్లా కర్రీ బాగుంది, ఇట్లా వేరే వెరైటీ టేస్ట్ ఉన్నది. కర్రీలో కలుపుకొని తిన్నట్టు తింటాను అత్తమ్మ అయితే. అత్తమ్మ బగారా రైస్ తింటారమ్మా, ఇది మండి తింటారమ్మా అట్లుంది. కర్రీ అంటే గ్రేవీ బాగున్నది, ఎక్కువ కలుపు వస్తలేదు. అయ్యో ఇవరిదాకా వర్ష అయిపోయింది అనుకున్నా. లేదు బాగానే ఉన్నది అత్తమ్మ, ఏం కాదు, పోరాడచ్చు. పోరాడితే ఈజీగా నువ్వే గెలుస్తావు. వాటర్ తాగు, కొన్ని వాటర్ తాగు, లేకుంటే సూప్ లాగా పోసుకో. సూప్ పోసుకో, ఇంతవరకు సూప్ పోసుకోలే. నీకు ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటే ఎప్పటికీ వర్ష గెలుస్తుంది కదా, అంటే ఎప్పటికీ తింటూనే ఉంటుంది. ఎప్పటికీ నువ్వు బయటకు ఉంచుతాను, జర తిను. దాని ఆ ప్లేట్లో పడితే అత్తమ్మ తినలేక మళ్ళీ ఇది తినాలి అది తినాలి, నువ్వు ఉంచి తినాలి, దాని తర్వాత ఇది తినాలి. అట్లా అన్నదంటే కథం, అది గెలుద్దామని ప్లాన్ చేస్తుంది అన్నట్టు, లాస్ట్ మూమెంట్ ఉన్నది అన్నట్టు. అట్లా ప్లాన్ ఉన్నది. అమ్మ తిను తిను, మింగు చూడకు, మింగు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా పరద పెడితే అయిపో, ఎవరి తిందో వడతాను తెలియకుంటుండు. వర్షి చికెన్ పీస్కి అది బొక్క కూడా పీస్ గింత కూడా లేకుండా అయిపోవాలి. ఇప్పుడు నువ్వు అవసరమైతే పిన్నిని కలిపేయడానికి బొక్క కూడా తినాలి వర్ష అంటావు. వాస్తవాన్ని తినాలి, ఎందుకంటే అత్తమ్మ పన్నీర్ మొత్తం తింటలేదా. అత్తమ్మ దగ్గరికి వచ్చిన నిల్వై సపడే నిల్వై. అత్తమ్మ తింటే తిన్న సౌండే వస్తలేదు, వర్షి తింటే అంటే అన్నట్టు సౌండ్ వస్తుంది. మింగాలమ్మ, నీళ్ళు పెట్టి మింగు గంతే. చికెన్ పీస్ బొచ్చడు ఇంకా నువ్వు తినత్తమ్మా. చికెన్ పీస్ చికెన్ పీస్ ఉందమ్మా, నువ్వు తినాలి కదా, మింగాలి, మింగుడే కావాలి. చూడకు నువ్వు మింగు మింగు మింగు, అంతే అంతే. రైస్ 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 అక్క మొత్తం. జాగ్రత్త జాగ్రత్త. అయ్యో ఇంక ఇప్పుడున్నాయా మర్చిపోయా. ఇక అరటి పనుల వర్షిని మించిన వాళ్ళు అసలు నేను ఎప్పుడు అరటి పనులు పెట్టుకుంటే వర్షి మీద ఎప్పుడు గెలవలే. ఉట్టిగా గిట్ట అంటది. అయితే ఓకే, ఇంకా తక్కువ, ఇంకా పెద్ద పెద్ద టక్కడ మింగేస్తుంది అంతే అయిపోతుంది. మింగు అమ్మ, మింగుడు అట్టి పండు ఉట్టిదే. అబ్బా ఇద్దరు దగ్గరకు వచ్చింది.
మింగాలి మింగాలి నీ జ్యూసు కమాన్ కమాన్ జ్యూసా అదే ఉందా చూద్దాం అయితే ఎవరు గెలిచారు అనేది ఒకసారి చూద్దాం చూద్దాం ఓకే మొత్తానికి ఇద్దరు గెలిచిలు పట్టిగా నువ్వే గెలిచిన అంటే కొంచెం ముందు నువ్వు గానీ ఇక ఇద్దరు అప్పుడే గెలవడం జరిగింది ఇక అదే అతను అందుకనే ఇక ఇక్కడైతే రాహుల్ బావ ఇద్దరు పిన్నికే సపోర్ట్ చేస్తా ఉన్నారు. నాలో అయిపోతుందా కనీసం పిన్ని వంక కూడా నేను చూడలేకపోయినా. కాకపోతే అసలు వీరే లెవెల్ ట్విస్ట్ పిన్ని నాకు అసలు మరి వర్షం నువ్వు మస్తు ఫాస్ట్ గా తింటానో నేను తినను అన్నట్టే అన్నది. అంటే తింటానో అంటే ఎంతగానో రైస్ మిగులుతుంది అనుకున్నా నేను. ఫస్ట్ ఇట్లా ఉట్టిగానే కలిపినట్టు కలిపింది. లాస్ట్ మూమెంట్ లో మొత్తం నువ్వు నన్ను ఉప్పించడు కదా చిన్న అత్తమ్మ నువ్వు పెట్టే లోపు వర్ష సగం తిన్నాను పడుతుంది నన్ను ఉబ్బియా పడుతుంది నువ్వు. అనిపించింది అత్తమ్మ మెల్లమెల్ల కలుపుతా అంటే మస్తు ఫాస్ట్ అయిపోయింది. అసలు పన్నీర్ ముక్కలు కూడా ఫినిష్ చేస్తా. నిజంగా పన్నీర్ అంటే పిన్నికి పానం కోసుకుని మా పెద్దమ్మ తలకాయ కూర ఎట్లా కోసుకుంటుందో కోసుకుని చేతిలో చూడు ఒకసారి కాట్లు ఉంటాయి కావచ్చు. నిజంగా పన్నీర్ అంటే నీకు మస్తు ఇష్టం అసలు. అయితే అయితే నేను తిన చికెన్ బిర్యానీ అయితే కొంచెం నాన్ వెజ్ కన్నా వెజ్ ఎక్కువ ఇష్టపడతా ఉంటుంది అనమాట. పిన్ని మరి ఎవరు గెలిచిరా నువ్వు అనుకుంటాను? అదే ఒక 2 క్షణాలు నువ్వేనట ముందుగా చెప్పడానికి సంకోచిస్తాను కానీ తప్పుతలేదు. ఇద్దరం సేమ్ అని అనుకున్నా నేను. ఒక 2 క్షణాలు కాకపోతే పిన్నియే విన్ అయినట్టు. ఎందుకంటే నేను ఎప్పటికీ తిని అంటే చిన్నతో అట్లేం లేదు కానీ అంటే అత్తమ్మ గెలవాలని ఉన్నది. కాకపోతే ఇట్లా నువ్వే విన్ అయినట్టు అని చెప్పకుంటామే కానీ ఇద్దరు అంటే నా బాగా ప్రాక్టీస్ ఉండి కూడా నాకు ఇంత పోటీ పిన్ని అంత పోటీ ఇవ్వడం నాకు మస్తు గ్రేట్ అనిపించింది అసలు నిజంగా. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో పిన్ని ఉంటుందో లేకపోతే ఏదైనా ఒకటి ఉంటుంది అనుకున్నా కానీ ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ చేసింది మిల్లీ సెకండ్లలో తేడా అసలు నిజంగా. మస్తు సరదాగా మంచిగా అనిపించింది. పిన్ని నన్ను ఎప్పటికి ఇట్లా ఎంకరేజ్ చేస్తూనే ఉంటది అనమాట. పిన్ని ఇట్లా తిండి పోటీ అన్న వాళ్ళని అంత పాజిటివ్నెస్ ఎప్పటికీ నాకు ఇస్తూ ఉంటది. ఇప్పటి నుంచే కాదు అంటే తిండిపోటీ అంటేనే ఇట్లా పాజిటివ్నెస్ కాదు వీడియోస్ కోసం ఉంటున్నా అదే ముచ్చట చెప్తాను అనిపించింది కాదు. వ్లాగ్స్ అయినా లేకపోతే విలేజ్ ఎంకిటీలో స్కిట్ అయినా ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు మేము ఇప్పుడు స్టార్ట్ చేసి సుమారు 8-9 సంవత్సరాలు అవుతుంది కదా. అప్పటి నుంచి అయినా మేము అంటే మమ్మల్ని అంటూ ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని గుర్తించి ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండేది. కామెడీ బాగా చేస్తారు కదా విలేజ్ ఎంకిటీ షార్ట్స్ గురించి. పిన్నికి షార్ట్స్ ఇష్టం ఎందుకంటే పిన్నికి ఎక్కువ టైం ఉండదు కాబట్టి షార్ట్లు ఇట్లా టక్ అయిపోతాయి కదా అవి ఎక్కువ ఇష్టపడతా ఉంటది అనమాట. కిరణ్ అసలు నువ్వు ఎట్లా ఆలోచిస్తాను ఏమో నేనైతే ఫుల్ నవ్వుకుంటానా. మామ డ్యూటీకి పోయిన తర్వాత నేను అవే చూస్తా ఉన్నా ఈరోజు పెట్టిర్రా అని ఇట్లా అడుగుతా ఉంటది అనమాట. ఎప్పటికీ ఫోన్ చేసుకుంటా ఉంటాం కదా. అట్లా మా పిన్ని తిండి పోటీ పెట్టి నేనే అలవాటు చేసి నేనే ఓడిపెట్టట్టుంది. షెల్పూర్ లో అయితే నేను విన్ అయితే షెల్పూర్ లో 2 సార్లు నేనే విన్ అయినా. అవునవును మామయ్య అదే ట్రైనింగ్ పోయినప్పుడు వచ్చిన చూడు రెండిట్లా నేనే విన్. అవునా సార్ నిజంగా పిన్ని గ్రేట్. అలవాటు లేకున్నా అట్లా పోటీ కోసం అంత అక్కడికి వచ్చినాక పెట్టుకుంటే అప్పుడు నేనే విన్ అయితే మళ్ళీ విన్ అయితే సవాల్ వేస్తుంటా. నెక్స్ట్ మళ్ళీ నాకు ఉన్నదట మంచిగా అనిపించింది. బాగుంది ఫుడ్ అయితే బాగుంది కానీ ఈ సూప్ మరీ నాకు వాటర్ లాగా ఇచ్చి ఈ పన్నీర్ గ్రేవీ ఇంత చికెన్ ఇచ్చేసరికి నా మనసు అంతా అటే కొట్టుకుంది. గ్రేవీ బాగానే ఉంది. ఈ గ్రేవీ కూడా మంచిగా ఇచ్చిండ్రు. చూడడానికి మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కొంచెం అది బాగుంది. అన్నిటికన్నా ఇట్లా మా పిన్ని చేసిన జ్యూస్ కూడా నాకు బాగా నచ్చింది. కానండి ఇక మాట్లాడుకుంటా కూర్చోండి ఒక గంట సేపు మాట్లాడుకుంటా కూర్చోండి. అది నచ్చింది దీనిలో ముక్క మిగిలింది అలా బొక్క మిగిలింది ఇది మంచి లేదు ఇది మంచి గాజులు ఇట్లా లిప్స్టిక్ అట్లా గవలు గా పెళ్లిళ్ళ కట్టుకున్న గా బిస్కెట్ చీర బాగున్నది. దాని అంచుకు వచ్చిన పూసలు ఇంకా బిస్కెట్ చీర అనేది కూడా ఉంటుందా ఈ విషయానికి ఇట్లా కలర్ నిజంగానే మరి మా పిన్నికి నాకు ఎక్కువ ముచ్చట ఉండేది చీరలు అవి ఎవరి దాకా వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు చీరలు అంటాను ఏంద్ర లొల్లి లొల్లి పాడబడు చీరల గురించి కూడా ఇక లేడీస్ ఇద్దరు ఎవరు ఒక దగ్గర కలిసినా గానీ
ఇక చీరలు జాకెట్లు కమ్మలు గున్నాలు ఆ నెక్లెస్ ఈ నెక్లెస్ పట్టగొలుసులు గల్గలు అంటానయా గిల్గిలు అంటానయా ఏంది ఇదే కథ ఇదే ముచ్చట్లు పొద్దున్న దాకా పొద్దుపోవడానికి ఇక అది పోతే అవన్నీ అయిపోతే ఆ ఇంటి ఏం చేసింది ఈ ఇంటి ఏం చేసింది అబ్బో గవగ అట్లాగే ఇట్లా ఏ గవ్వుంటాయి అక్కల గురించి టైం ఉంటే అక్కడ దాకా పోదురు కానీ టైం లేదు. అక్క గురించి అక్క గురించి అవసరం లేదు. అక్క కొత్త ఫ్యాషన్ జాకెట్ కుట్టించుకుంటా చూడు జాకెట్ మళ్ళీ కొత్త ఫ్యాషన్ తేలుతా ఉంటాయి కదా ఇక్కడ ట్రెండింగ్ 1 ట్రెండింగ్ 2 అని ఇట్లా అత్తనే ఉంటాయి కదా మాకు తగ్గట్టు మళ్ళీ చీరలు కానీ డ్రెస్సులు కానీ అట్లా అట్లా వీటి కోసం కొంచెం ఆడవాళ్ళకి ఎంతైనా కొంచెం ఆ షాపింగ్ అంటే ఇష్టం ఉంటది కదా అందులో మా ఇంటికి కొంచెం ఎక్కువ పిచ్చి గంటలు గంటలు అక్కడనే ఉండి తిండి పెట్టకుండా మంచిదే మాకు అదన్నమాట. మా పిన్నితో పెరుగు ఇయ్యలే నాకు పెరుగు ఇయ్యలే. ఓకే ఇక బాయ్ బాయ్ చెప్పు మీకు ఏది చేయకుంటామే కానీ ఇంకా ఈ ముచ్చట ఇట్లా కొనసాగేటట్టున్నది. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ఎప్పటికీ మేము కృతజ్ఞతై ఉంటాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అత్తమ్మ చేయగడుకో ఎండిపోయింది కావచ్చు అంతసేపు నానబెట్టాను మూతికి అంతా అంటింది మళ్ళీ కప్పలాగా నో తెలిసిన అంత భయపడతారు కావచ్చు అని టక్ టక్ పోయి గడకచ్చుకున్నాం.